this is Tejasvi Shivkumar and I welcome you all to my channel. So, today's topic is HMP shunt. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి ఉంటే ఇది మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అందుకే కొంచెం ఎక్స్ట్రా అటెన్షన్ పెట్టి ఈ టాపిక్ వినండి. అండ్ ఇది చూడ్డానికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ చాలా సింపుల్ అండి. అండ్ దిస్ ఇస్ మై పర్సనల్ మోస్ట్ ఫేవరెట్ టాపిక్ అనమాట. సో హెచ్ఎంపి షంట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఫుల్ ఫామ్ చూద్దాం. హెచ్ఎంపి హెక్సోస్ మోనోఫాస్ఫేట్ పాత్వే. హెచ్ఎంపి అంటే ఏంటి? హెక్సోస్ మోనోఫాస్ఫేట్ పాత్వే. This pathway is also called as pentose phosphate pathway, PPP అంటే pentose phosphate pathway. అలా కాకుండా ఇంకొక పేరు కూడా ఉంది. This same pathway is also called as phosphogluconate pathway. So HMP shunt is called hexose monophosphate pathway or pentose phosphate pathway or ఫాస్ఫోగ్లూకోనేట్ పాత్వే. ఎందుకు ఇన్ని పేర్లు ఉన్నాయి ఈ పాత్వేకి అనేది మనం మెల్లగా ఒక్కొక్కటి చూద్దాం, అప్పుడు అర్థమైపోతుంది. రైట్, నెక్స్ట్ లొకేషన్ ఇంపార్టెంట్. ఈ పాత్వే ఎక్కడ జరుగుతుంది? సైటోజోన్ లో జరుగుతుంది. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద పాత్వే. ఈ పాత్వే అసలు ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు చదవాలి మనము అంటే దిస్ విల్ సింథసైజ్ NADPH అండ్ పెంటోసిస్. ఇప్పటిదాకా మనం ఎన్ని పాత్వేస్ చూసినా అందులో NAD+ విల్ బి కన్వర్టెడ్ టు NADH. కానీ ఎక్కడైనా NADPH అని చూసామా? లేదు. సో ఈ పర్టికులర్ పాత్వే వచ్చేసి మనకి NADPH ఇస్తుంది, ఆల్సో పెంటోస్ షుగర్స్ ఇస్తుంది. సో దానివల్ల మనకేంటి లాభం? NADPH విల్ ఫర్దర్ యూస్ఫుల్ ఇన్ ద బయోసింథసిస్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ స్టెరాయిడ్స్. అదొక్కటే కాదు, NADPH వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అండ్ pentose sugars, so they will form the basis of nucleotides NAD+, DNA, RNA. సో ఇది చాప్టర్ 4 లో చదువుతాం. సో హెచ్ఎంపి షంట్ మనకి ఎందుకు ఇంపార్టెంట్? బయోసింథసిస్ ఆఫ్ NADPH అండ్ పెంటోసిస్. సో ఈ చిన్న పాయింట్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒకసారి టైటిల్ చూడండి, హెచ్ఎంపి షంట్. పిని స్ట్రెస్ చేయండి, హెచ్ఎంపి షంట్, పి, రైట్? P for NADPH. సో P for NADPH and pentose sugars. So HMP shunt will give NADPH pentoses in the pathway, right? So this is the introduction. And first ఈ pathway వచ్చేసి మనం outline నేర్చుకుందాం, తర్వాత along with the structures ఈ pathway నేర్చుకుందాం. So outline వచ్చేసి the starting material that is required for this pathway is glucose 6-phosphate. సో మనం దేంతో స్టార్ట్ చేస్తున్నాం ఈ pathway? గ్లూకోజ్ 6-phosphate. గ్లూకోజ్ తో కాదు, గ్లైకోజన్ తో కాదు. సో డైరెక్ట్ గా మనం 6-phosphate తో ఈ పాత్వేని మనం స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గ్లూకోజ్ 6-phosphate విల్ గివ్ 6-phosphogluconolactone. 6-phosphogluconolactone. జస్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చర్స్ చదివినప్పుడు దీని గురించి నేను క్లియర్ గా చెప్తాను. రైట్, 6 ఇలా గుర్తుపెట్టుకోండి, 6-phosphogluconolactone. ఇది ఒకటే కదా ఎక్స్ట్రా వర్డ్, ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోవాలి. రైట్, 6-phosphogluconolactone. స్టెప్ నెంబర్ 1 ఏంటి? గ్లూకోజ్ 6-phosphate విల్ గివ్ 6-phosphogluconolactone. రైట్, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దిస్ విల్ గివ్ 6-phosphogluconate. అంటే నెక్స్ట్ స్టెప్ లో ఈ లాక్టోన్ అనే వర్డ్ మనం తీసేసాం, అంతే కదా? 6-phosphogluconate. Right? So step number 1, conversion of glucose 6-phosphate to 6-phosphogluconolactone. Step number 2, remove the lactone, then you will get 6-phosphogluconate. Right? Now, ఈ పాత్వే చదివేటప్పుడు మనం నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఆఫ్ ఈచ్ కాంపౌండ్ కూడా గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే ఇది మనకి ఈజీ అవుతుంది. సో మన ఫస్ట్ కాంపౌండ్ ఏంటి? గ్లూకోజ్ 6-phosphate. ఎన్ని కార్బన్స్ ఉంటాయి? గ్లూకోజ్ కి ఎన్ని ఉంటాయి? 6. మరి గ్లూకోజ్ 6-phosphate కి ఎన్ని ఉంటాయి? 6ఏ కదా. సో గ్లూకోజ్ 6-phosphate కి 6 కార్బన్స్ ఉంటాయి. రైట్, నెక్స్ట్ స్టెప్ ఏంటి? 6-phosphogluconolactone. దీనికి కూడా 6 కార్బన్సే ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? 6-phosphogluconate. దీనికి కూడా 6 కార్బన్సే ఉంటాయి. ఇక్కడ దాకా స్టోరీ బాగానే ఉంది. నెక్స్ట్ స్టెప్ లో ఏంటంటే మనం ఒక కార్బన్ ని రిమూవ్ చేసేస్తాం అన్నమాట. ఆల్ ద ఎంజైమ్స్ దట్ ఆర్ నీడెడ్ మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం స్ట్రక్చర్స్ చదివినప్పుడు. ఇప్పుడైతే జస్ట్ అవుట్లైన్ గుర్తుపెట్టుకోండి చాలు. సో ఇక్కడ మనకి 6 కార్బన్స్ ఉంటే మనం ఏం చేసాం? ఒక కార్బన్ రిమూవ్ చేసేస్తున్నాం.
సో మనకు వచ్చే నెక్స్ట్ ఇంటర్మీడియట్ పేరు రెబులోస్ 5-ఫాస్ఫేట్. సో దీంట్లో ఓన్లీ మనకి 5 కార్బన్సే ఉంటాయి, రైట్? రైబులోస్ 5-ఫాస్ఫేట్. మనకు కావాల్సింది ఏంటి? సిగ్నిఫికెన్స్ లో ఆల్రెడీ నేర్చుకున్నాం, పెంటోజెస్ కావాలి, అంటే 5 కార్బన్ కాంపౌండ్స్ కావాలి. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ 5 కార్బన్ కాంపౌండ్, రైబులోస్ 5-ఫాస్ఫేట్ వస్తుంది, రైట్? ఇంకొక చిన్న విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ 6 మోల్స్ తో స్టార్ట్ అవుతుంది, 1 మోల్ తో కాదు. ఇది కూడా పర్టికులర్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏంటి? 6 moles of glucose 6-phosphate will be converted to 6 moles of 6-phosphogluconate. ఇక్కడ ఉన్నవేమో నెంబర్ ఆఫ్ కార్బన్స్ అండి, ఇక్కడ ఉన్నవేమో నెంబర్ ఆఫ్ మోల్స్ అన్నమాట. సో మనం 6 moles of glucose 6-phosphate తో స్టార్ట్ చేస్తున్నాం, 6 moles of ఈ కాంపౌండ్ వస్తుంది, ఇది కూడా 6 వస్తుంది, ఇది కూడా 6 వస్తుంది. ఇక్కడ కూడా ఆబ్వియస్లీ 6 moles of CO2 will go out, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి ఈ 6 moles మనకి 2 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. మనకు వచ్చిన రైబులోస్ 5-ఫాస్ఫేట్ నెక్స్ట్ స్టెప్ లో 2 వేస్ గా డివైడ్ అవుతుంది, విచ్ ఈస్ xylulose 5-phosphate అండ్ రైబోస్ 5-phosphate. ఒక చిన్న విషయం గమనించండి, దిస్ ఇస్ రైబులోస్ 5-phosphate, దిస్ ఇస్ రైబోస్ 5-phosphate. రెండు డిఫరెంట్ కాంపౌండ్స్, డిఫరెంట్ నేమ్స్, కొంచెం సిమిలర్ గా ఉంటాయి అంతే. రైబులోస్ 5-phosphate 2 వేస్ గా స్ప్లిట్ అవుతుంది. అప్పుడు మనకు వచ్చే కాంపౌండ్స్ ఏంటి? xylulose 5-phosphate, రైబోస్ 5-phosphate. మనకి ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 5 కార్బన్స్. ఆబ్వియస్లీ ఈ రెండు కూడా మనకి 5 కార్బన్ కాంపౌండ్స్ వస్తాయి అన్నమాట. ఇంకా 6 గురించి మర్చిపోండి, ఒకటి తీసేసాం 5 వచ్చింది, ఇంకా 5 తో నెక్స్ట్ స్టోరీ చూద్దాం, రైట్? ఇది 5 కార్బన్ కాబట్టి ఈ రెండు కూడా 5 కార్బన్స్ వస్తాయి. ఇప్పుడు డివిజన్ ఎలా జరుగుతుంది? మనకి రైబులోస్ 5-phosphate ఎన్ని మోల్స్ ఉన్నాయి? 6 మోల్స్ ఉన్నాయి. సో అవి స్ప్లిట్ అయినప్పుడు 4 moles ఆఫ్ xylulose 5-phosphate వస్తుంది, 2 moles ఆఫ్ రైబోస్ 5-phosphate వస్తుంది. పక్కా గుర్తుంటుంది కదా ఈ విషయం. సో 6 moles ఆఫ్ రైబులోస్ 5-phosphate స్ప్లిట్ అయినప్పుడు 4 moles ఆఫ్ xylulose 5-phosphate వస్తుంది, 2 moles ఆఫ్ రైబోస్ 5-phosphate వస్తుంది. చలో నెక్స్ట్ స్టోరీ ఏంటంటే, సో ఇదే నేను ఇక్కడ రాసాను చూడండి, 4 moles ఆఫ్ xylulose 5-phosphate, 2 moles ఆఫ్ రైబోస్ 5-phosphate ఇక్కడ రాసాను, రైట్? అవును, 4 ని నేను 2+2 గా రాయొచ్చు కదా. ఎస్, రైట్? సో 4 moles ఆఫ్ xylulose 5-phosphate వస్తే నేను దీన్ని 2+2 గా రాస్తున్నా. రైబోస్ 2 వచ్చాయి, యాజ్ ఇట్ ఈస్ 2 రాసేసాను. ద నెంబర్ ఆఫ్ కార్బన్స్ 5 and 5. ఇక్కడ దాకా స్టోరీ బాగానే ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇంటర్ కన్వర్షన్ జరుగుతుంది. సో నా దగ్గర మొత్తం ఉన్న కార్బన్స్ లెక్క పెట్టండి. 5 + 5 ఎంత? 10 కార్బన్స్ ఉన్నాయి నా దగ్గర టోటల్ గా. 2 కాంపౌండ్స్ తో కలిపి 10 కార్బన్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ లో ఏం జరుగుతుందంటే ఒక చిన్న డీల్, అరేంజ్మెంట్ అన్నమాట, ఇంటర్ కన్వర్షన్ జరుగుతుంది. ఏమవుతుందంటే లాస్ట్ కి నాకు కావాల్సింది 10. 5 + 5 బదులు 7 + 3 రాయొచ్చు కదా. దాట్ విల్ ఆల్సో గివ్ 10 కార్బన్స్. సో చిన్న ఇంటర్ కన్వర్షన్ ఏంటంటే దే బోత్ విల్ ఇంటర్ కన్వర్ట్ to give a 7 carbon pseudoheptulose 7-phosphate and a 3 carbon glyceraldehyde 3-phosphate. 7 + 3 is 10. మన కార్బన్స్ అయితే ఏం చేంజ్ కాలేదు, 10 ఉంటే 10 వచ్చాయి, జస్ట్ ఇంటర్ కన్వర్షన్ అయింది అంతే, రైట్? 5 + 5 ఉండే ఫస్ట్, అవి 7 + 3 గా ఇంటర్ కన్వర్ట్ అయినాయి. చలో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందాక 4 moles ఉంటే మనం 2+2 రాసాం కదా. ఎందుకో తెలుసా? ఫస్ట్ మనం xylulose లో ఓన్లీ 2 moles వాడుకుందాం, 2 పక్కన పెట్టేద్దాం, రైట్? 2 moles, రైట్? This 2 moles of xylulose 5-phosphate will combine with these 2 moles of ribose 5-phosphate. ఒక 2 నేను పక్కన పెట్టేసా, తర్వాత వాడదాం దాన్ని. ఈ 2 ఇంటర్ కన్వర్ట్ అయినప్పుడు మనకి 2 moles of pseudoheptulose, 2 moles of glyceraldehyde వస్తాయి, రైట్? నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మళ్ళీ ఆ 7 + 3 కూడా మళ్ళీ ఇంటర్ కన్వర్ట్ అవుతాయి అనమాట. ఫైనల్ గా మనకు కావాల్సింది 10 కార్బన్స్. ఎలా ఇంటర్ కన్వర్ట్ అవుతాయి అంటే నాకు ఒక 4 కార్బన్ కాంపౌండ్ వస్తుంది, ఒక 6 కార్బన్ కాంపౌండ్ అవుతుంది. 6 + 4 is 10, రైట్? ఫస్ట్ మన దగ్గర 5 + 5 10 ఉంటే దాన్ని 7 + 3 10 చేసాం.
7 అంటే సిడోహెప్టరోస్, 3 అంటే గ్లిజరాల్డిహైడ్. మళ్ళీ దాన్ని ఇంటర్ కన్వర్ట్ చేస్తున్నా. 4 + 6 చేద్దాం. 4 కార్బన్ కాంపౌండ్ పేరు ఎరిథ్రోస్ ఫాస్ఫేట్. 4 కార్బన్ కాంపౌండ్ పేరు ఎరిథ్రోస్ ఫాస్ఫేట్. 6 కార్బన్ కాంపౌండ్ పేరు ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్. రైట్? సో మళ్ళీ ఇంటర్ కన్వర్ట్ చేస్తే నాకు ఒక 2 కొత్త కాంపౌండ్స్ వచ్చాయి. అండ్ టాకింగ్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ మోల్స్, ఇక్కడ మనం 2 and 2 తీసుకున్నాం కదా, ఆబ్వియస్లీ ఇక్కడ 2 and 2 వస్తాయి. రైట్? చలో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి? 4 కార్బన్స్ అండ్ 6 కార్బన్స్. మనం ఇందాక జైలులోస్ లో 2 కార్బన్స్ వదిలేసాం, గుర్తుందా? ఇప్పుడు అవి యూజ్ చేద్దాం. 2 moles ఆఫ్ జైలులోస్ 5 ఫాస్ఫేట్ నా దగ్గర ఇంకా అలాగే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, నాకు 2 moles ఆఫ్ ఎరిథ్రోస్ 4 ఫాస్ఫేట్ ఉన్నాయి. ఒకసారి ఈ 2 కౌంట్ చేస్తే ఎన్ని కార్బన్స్ వస్తున్నాయి చూడండి. 5 + 4 అని 9 కార్బన్స్ వస్తున్నాయి. ఇప్పుడు నా దగ్గర 9 కార్బన్స్ రెడీగా ఉన్నాయి. నేను దీన్ని పక్కన పెట్టేస్తున్నాను, కాసేపు ఏం డిస్టర్బ్ చేయట్లేదు. 2 moles ఆఫ్ ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్ నేను పక్కకు పెట్టేస్తున్నాను, మీరు కూడా పెట్టేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 2 moles ఆఫ్ జైలులోస్ 5 ఫాస్ఫేట్ మన దగ్గర మిగిలే ఉన్నాయి. అండ్ ఇక్కడ 2 moles ఆఫ్ ఎరిథ్రోస్ ఫాస్ఫేట్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కార్బన్స్ 5 + 4 is 9 కార్బన్స్. ఈ 9 కార్బన్స్ మళ్ళీ ఇంటర్ కన్వర్షన్ అవ్వచ్చు కదా. 9 5 + 4 = 9, 6 + 3 is also equals to 9. చలో ద సేమ్ లాజిక్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ 2 ఇంటర్ కన్వర్ట్ అయ్యి 3 కార్బన్ కాంపౌండ్ గ్లిజరాల్డిహైడ్ వస్తుంది. అండ్ 6 కార్బన్ కాంపౌండ్ ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్ వస్తుంది. 6 + 3 = 9. రైట్? చలో ఎన్ని మోల్స్ వస్తాయి మరి? మనం 2 and 2 కంబైన్ చేసాం కాబట్టి 2 moles ఆఫ్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్, 2 moles ఆఫ్ ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్ వస్తాయి. నా నెక్స్ట్ స్టెప్ మనం చూసుకుంటే 2 moles ఆఫ్ గ్లిజరాల్డిహైడ్ అంటే 2 3-membered కాంపౌండ్స్ ఉన్నాయి. రైట్? ఈ 2 కంబైన్ అయితే ఒక 6-membered కాంపౌండ్ రావచ్చు కదా, అదే వచ్చింది ఇక్కడ. 2 moles ఆఫ్ గ్లిజరాల్డిహైడ్ విల్ కంబైన్ టు గివ్ 1 mole ఆఫ్ ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్. సింపుల్, అయిపోయింది పాత్వే. ఒక్కసారి ఇప్పుడు మనం ఏం చేసాం, ఏమేమి మన దగ్గర మిగిలి ఉన్నాయి చూడండి. ఇందాక ఇక్కడ 2 ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్ పక్కన పెట్టామా, ఈ 2 ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక 2 ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్స్ వచ్చినాయా, ఈ 2 ఉన్నాయి. అండ్ 2 moles ఆఫ్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ విల్ కంబైన్ టు గివ్ 1 mole ఆఫ్ ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్. ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం మన దగ్గర ఎన్ని ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్స్ ఉన్నట్టు? 2 + 1 = 5. మొత్తం మన దగ్గర 5 ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ లో ఏం జరుగుతుందంటే ఈ 5 ఫ్రక్టోస్ 6 phosphates will convert back to 5 moles of glucose 6 phosphate. బస్ అంతే, అదే హెచ్ఎంపి షంట్. మనకి ఏం కావాలని చెప్పాం? NADPH కావాలని చెప్పాం. అది నేను స్ట్రక్చర్స్ రాసినప్పుడు చూపిస్తాను మీకు ఎలా వస్తుందో. ఇంకా పెంటోస్ షుగర్స్ కావాలి అని చెప్పాం. మనకు కావాల్సిన పెంటోస్ షుగర్స్ వచ్చినాయా చూడండి. రైబులోజ్ వచ్చింది, జైలులోజ్ వచ్చింది, రైబోస్ వచ్చింది. రైట్? మనకు కావాల్సిన టాస్క్ అయితే పూర్తయిపోయింది. అలాంగ్ విత్ ఇంకొక చిన్న ముచ్చట గమనించాలి మీరు ఇక్కడ. మనం ఎన్ని మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ తీసుకున్నాం? 6. మనకు లాస్ట్కి ఎన్ని వచ్చాయి? 5. మనం 6 తీసుకుని మన పాత్వే స్టార్ట్ చేసాం, లాస్ట్ లో మనకి 5 వచ్చేసాయి. మీరు హ్యాపీ, నేను హ్యాపీ, బస్ అంతే. సో ఇది అవుట్ లైన్ అనమాట. ఇది ఒక్కటి రాస్తే సరిపోదు. ఫస్ట్ పాత్వే స్ట్రక్చర్స్ తో నేర్చుకోవాలి అంటే ఈ అవుట్ లైన్, ఈ పేర్లు ఇవన్నీ నేర్చుకోండి. తర్వాత వీటి స్ట్రక్చర్స్ మనం నేర్చుకుందాం.